ఓకే ఎవ్రీవన్. ఇప్పుడు ఏంటంటే మనము నుమాయిష్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. మహిళలకు ఈసారి గుడ్ న్యూస్ అంటున్నారు. ఏంటంటే జనవరి 6 అంటే రేపు నుమాయిష్ లేడీస్ స్పెషల్ అని చెప్తున్నారనమాట. ఎప్పుడు నాంపల్లిలో వచ్చే ఎగ్జిబిషన్‌లో రేపు ఒక్కరోజు ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట. లేడీస్‌కి మాత్రమే లోపల ఎంట్రీ ఉంటుందనమాట. ఇక నాంపల్లిలో మనకు ఓన్లీ లేడీస్ కోసమే ఉండే ఎగ్జిబిషన్ అని చెప్పారు. మీకు తెలుగు రాని వాళ్ళ కోసం నేను క్లియర్‌గా చదివి చూపిస్తున్నాను. లేడీస్ డే సెలబ్రేషన్ 2026 అని చెప్తున్నారు. ఇది ఎవ్రీ నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సాయంత్రం 4:30 నుంచి అంటే 4:30 ఈ వేడుకలు స్టార్ట్ అవుతాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కె. శిల్పవల్లి ముఖ్య అతిథిగా అవుతారు. మహిళల కోసం ప్రత్యేక రోజును కేటాయించాలని 1940లోనే మనకు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారని చెప్తున్నారనమాట. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ ను జనవరి 1న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. మనకు మొన్నే స్టార్ట్ అయింది కదా, న్యూ ఇయర్ రోజు ఫస్ట్ డే రోజు స్టార్ట్ అయింది. సో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుంది. దేశ నలుమూలల నుంచి రకరకాల సాంప్రదాయాలతో కళాకృతులు ఇక్కడ కొలువుదీరుతాయి. ఇక ఇందులో మనకు 1050 స్టాల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో ఇంకా మెయిన్ ఏంటంటే టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను దీనికి కేటాయించింది. ఎగ్జిబిషన్ కి వెళ్లే వాళ్ళు దేశం నలుమూలల నుంచి రకరకాల సాంప్రదాయాలు కళాకృతులతో స్టాల్స్ తో ఆయా రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళన వేదికగా నిలుస్తుంది. ఇది ప్రతిరోజు మనకు 4 నుంచి రాత్రి 10:30 వరకు, వీకెండ్ హాలిడేస్ లో రాత్రి 11 వరకు కూడా ఇది తెరిచి ఉంటుందన్నమాట. ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్. 5 లోపు చిన్నాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక నుమాయిష్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలోని 19 విద్యా సంస్థలు నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారనమాట. ఇక మరిన్ని డీటెయిల్డ్ గా మనకు ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మీరు ఇంకా కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోండి. ఇది అన్నమాట. ఇది లేడీస్ స్పెషల్ రేపు ఉంది. మీరు కావాలి అనుకునే వాళ్ళు అంటే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళి అటెండ్ అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఇలాగే మన ప్రైవేట్ సెక్టార్ లో జాబ్స్ కూడా మనం పెడుతూ ఉంటాము. తప్పకుండా మన వీడియో లో ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.